ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. చైనాకి భారత్కి మధ్యలో యుద్ధ వాతావరణం మరింత కొనసాగుతోంది. తరచూ ఏదో ఒక ఘర్షణ వాతావరణాన్ని మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉన్నాము. ఈరోజు మరొకసారి భారత ప్రభుత్వం చైనాకి సంబంధించిన యాప్లపైన నిషేధాన్ని విధించింది. అదేంటో చూద్దాము. పార్లమెంట్కి సంబంధించి రానున్న మాన్సూన్ సెషన్ సంబంధించి నియమావళి విడుదలైంది. అందులో భాగంగా పార్లమెంట్ సభ్యులకు ఇవ్వబడిన హక్కులకు సంబంధించి ఒక విమర్శ వినబడుతోంది. అదేంటో చూద్దాము. మరియు మధ్యప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఏదో ఒక వివాదం తరచూ చోటు చేసుకుంటుంది. ఈ రోజున వివాదంగా నిలిచిన అంశం ఏంటో చూద్దాము. మరియు సైకిల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2021 సంవత్సరంలో సైకిళ్ల సదస్సును నిర్వహించబోతోంది. దానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ప్రాంతాల్లో జరగబోతుందో చూద్దాము. మరియు జైళ్ల శాఖకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు వార్తల్లో నిలిచింది. జైళ్ల శాఖకి సంబంధించి అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న జైళ్ల శాఖగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చూద్దాం. మరియు ఈరోజు జపాన్కి కాబోయే ప్రధానిగా ఒక వ్యక్తి పేరు వినబడుతోంది. అదేంటి? మరియు దాంతోపాటు వార్తల్లో నిలిచిన యాప్, ఐఐటి బాంబే స్టూడెంట్స్ తయారు చేసిన యాప్ ఏంటి? మరియు వార్తల్లో నిలిచిన ఒక రోబో, స్పాట్ అనే రోబో. మరియు దాంతోపాటు వార్తల్లో నిలిచిన క్రికెట్ రిలేటెడ్ ఒక పుస్తకం మోస్ట్ ఇంపార్టెంట్. మరియు వీటితో పాటు అన్ని అంశాలను కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం నేర్చుకుందాం. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ పార్లమెంట్కి సంబంధించిన అంశం. మనం క్రితం క్లాస్లో కూడా చూసాం. పార్లమెంట్కి సంబంధించి నియమావళికి సంబంధించి ఆల్మోస్ట్ చర్చించుకున్నాం. సో ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా నిర్ణీత కాల వ్యవధిలో పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా జరగాల్సిందే, రాజ్యాంగ రీత్యా జరగాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత సభ చట్టాలు చేసే సభ, అందుకే చట్టసభలు అంటారు. చట్టసభల యొక్క ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు ప్రశ్నించడానికి ఒక వేదికగా ఉంటుంది. మరియు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అందుకోసం ముందుగా ఒక చట్టాన్ని చేసే ఒక వేదిక, అందుకే చట్టసభలు అంటాము. సో అలాంటి పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యథావిధిగా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎప్పుడు జరిగినట్టుగా ప్రతిసారి కూడా యాజ్ యూజువల్గా జరిగే సందర్భాలు ఈసారి లేవు. ఎందుకంటే కోవిడ్-19 ప్రస్తుతం కోవిడ్-19 బారిన ప్రపంచం అంతా కూడా ఏ రకంగా ప్రభావితం అవుతుందో మనం చూస్తున్నాం. విద్యార్థుల విషయంలో విద్యా సంస్థలు క్లోజ్ అయిపోయినాయి, కాలేజీలు క్లోజ్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ నడవట్లేదు, ఎగ్జామ్స్ రాయకుండానే ప్రమోట్ అవుతున్నారు పరిస్థితి. కానీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు నడపకుండా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకూడదు. ఎందుకంటే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన సభ ఖచ్చితంగా నిర్ణీత కాలంలో జరగాలి. దానికి సంబంధించి ఈసారి కోవిడ్-19 కాలంలో కూడా ఈ పరిస్థితుల కాలంలో ఒక నియమావళి అనేది విడుదలైంది. నియమావళి ప్రతిసారి కూడా జరిగేలా ఈసారి పార్లమెంట్ సమావేశాలు జరగవు, కారణం కోవిడ్. అండ్ ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా చరిత్రలో ఎప్పటికీ కూడా ఉండిపోతాయి. ఎందుకంటే ఈసారి చాలా వరకు కూడా ఒక సభ్యునికి మధ్యలో ఫిజికల్ డిస్టెన్స్, మరియు పార్లమెంట్ సమయానికి సంబంధించి సభ జరిగే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం విషయంలో కూడా ఆంక్షలు, మరియు ప్రతి సభ్యుని విషయంలో కూడా ఆంక్షలు. ఏ రకంగా అంటే 72 hours బిఫోర్ సభ ప్రారంభమయ్యే ముందు ప్రతి సభ్యుడు కూడా కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. ఆ నిర్ధారణ పరీక్షలో నెగటివ్ వస్తేనే సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అలా ఇటీవల కాలంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ప్రకటించడం జరిగింది. అలా ఓం బిర్లా గారి ఆధ్వర్యంలో ఇటీవల కొన్ని నియమాలు విడుదల చేయడం జరిగింది పార్లమెంట్కి సంబంధించి. సో అందులో ఇప్పుడు జరగనున్న సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు 2 సభలు ఉంటాయి మనకు తెలుసు పార్లమెంట్లో. ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. ఇది బేసిక్ థింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 ఏమేమి ఉంటాయి పార్లమెంట్ స్వరూపం అదంతా మీకు తెలుసు. సో అలా ఈ 2 సభలు కూడా ఏకకాలంలో జరిగే అవకాశం లేదు. అందుకోసం ఏం చేస్తారు, మార్నింగ్ ఒక సెషన్,
మార్నింగ్ సెషన్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ జరిగే సమయంలో లోక్సభ కానీ రాజ్యసభ కానీ సభ్యులు హాజరవ్వాలి. ఆఫ్టర్నూన్ మరొక సమావేశం, దానికి సంబంధించి రాజ్యసభ కానీ లోక్సభ కానీ. ఆ విషయంలో ఏం చెప్పారంటే సభ ఏ రోజు ప్రారంభమవుతుంది ఈసారి అంటే సెప్టెంబర్ 14 నుండి 18 రోజుల పాటు జరుగుతుంది. సెప్టెంబర్ 14 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అలా 18 days కంటిన్యూ వితౌట్ హాలిడేస్ కానీ సెకండ్ సాటర్డేస్ కానీ ఏవీ లేవు. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే పార్లమెంట్ పరిభాషలో అక్కడ మాట్లాడే జార్గాన్ ఉంటుంది కదా, సభ సభ్యులు మాట్లాడే మాటలు కానివ్వండి, లేదా అక్కడ వాడే పదజాలం కానివ్వండి, సెషన్ అంటే ఏంటి, అడ్జర్న్ అంటే ఏంటి, అడ్జర్న్ సైనడే అంటే ఏంటి, ప్రోరోగ్ అంటే ఏంటి, కోరం అంటే ఏంటి, 0 hour ఏంటి, క్వశ్చన్ అవర్ ఏంటి, స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, ఇలాంటివి రెగ్యులర్గా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇలాంటివి ఖచ్చితంగా సభ జరిగేటప్పుడు చూడండి. బోరింగ్గా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కానీ ఈసారి చూడండి, సభకు సంబంధించి 18 days నడుస్తుంది. ఈ 18 days హాలిడేస్ లేకుండా కంటిన్యూగా 18 days అక్టోబర్ 1 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల నేర్చుకున్నాం. అందులో భాగంగా ప్రతిరోజు మార్నింగ్ 9 o'clock సభ ప్రారంభం అవుతుంది. సో ఆ మార్నింగ్ 9కి ప్రారంభమయ్యే సభ ఫస్ట్ డే సెప్టెంబర్ 14 రోజున లోక్సభ సమావేశం అవుతుంది. మార్నింగ్ 9 to 1, ఆఫ్టర్నూన్ 1 వరకు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి రాజ్యసభ సమావేశం అవుతుంది. ఈ ఆఫ్టర్నూన్ 3 నుండి 7 వరకు. ఆ తెల్లారి నెక్స్ట్ మరుసటి రోజు సెప్టెంబర్ 15 నుండి ఇక చివరి వరకు కూడా మార్నింగ్ 9కి ప్రతిరోజు రాజ్యసభ సభ్యులు సమావేశం అవుతారు. 9 to 1 రాజ్యసభ టైమింగ్స్. అండ్ ఆఫ్టర్నూన్ 3 to 7 వరకు లోక్సభ సమయం. సో ఎందుకు ఏకకాలంలో 2 సభలు జరగాలి? ఎప్పుడైనా కూడా ఒక సైడ్ లోక్సభ సమావేశాలు జరుగుతాయి, ఒక సైడ్ రాజ్యసభ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం జరుగుతాయి. కానీ ఈసారి ఈ ఫిజికల్ డిస్టెన్స్ అండ్ రద్దీని జనాలకు సంబంధించి సభ సభ్యులందరూ కూడా ఒకేసారి వస్తే వారికి సంబంధించి కరోనా కానివ్వండి, వ్యాప్తి కానివ్వండి ఉంటుంది అని చెప్పేసి సభ ఈసారి చాలా వరకు కూడా కఠినంగా ఉండబోతోంది. సో ఈ రకంగా సభకి సంబంధించి సమయాన్ని కూడా చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, లోక్సభ అయినా రాజ్యసభ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ సభలోనే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ అవర్, ప్రశ్నోత్తరాల సమయం అంటారు. క్వశ్చన్ అవర్ ఏంటంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి, ప్రభుత్వం యొక్క పనితీరుపై ప్రశ్నలు వేస్తారు. కానీ క్వశ్చన్ అవర్ ఏంటంటే ఆల్మోస్ట్ 15 days బిఫోరే ఆ ప్రశ్నలు ఏంటి అని చెప్పేసి స్పీకర్కి తెలుస్తుంది, ప్రభుత్వానికి కూడా తెలుస్తాయి. అవన్నీ కూడా మనకి పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్లో మీకు తెలిసే ఉంటాయి. సో క్వశ్చన్ అవర్ అనేది ఈసారి ఉండదు అని చెప్పారు. క్వశ్చన్ అవర్ క్యాన్సల్. ఈసారి క్వశ్చన్ అవర్ లేకుండా సభ ప్రారంభమవుతుంది. అని గుర్తుంచుకోండి, పార్లమెంటు ఏదైతే ఉంటుందో ఏ సభ అయినా చట్టసభ మొదటి కార్యమే 10 గంటలకు ప్రారంభమైతే 10 గంటల నుండి 11 గంటలకు క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమింగ్ ఈజ్ 1 hour. అంటే గంట పాటు క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాల సమయం. ఈసారి ప్రశ్నోత్తరాల సమయం లేదు, ఎందుకంటే ప్రభుత్వం చేసే పనితీరు ప్రజలకు తెలియాలి. అలా ప్రతిపక్షాలు ప్రజల తరపున ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు, కానీ ఈసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు. కానీ ఇటీవల ఏమంటున్నారో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ నియమావళి విషయంలో సభకి సంబంధించి సమయాన్ని కుదించాం కాబట్టి క్వశ్చన్ అవర్ని తీసేసాము అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ అదేదో అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ప్రజలకి ప్రభుత్వం చేసే ప్రతి పని పట్ల కూడా స్పష్టత ఉండాలి. అందుకోసం ప్రభుత్వం చెప్పాలి, సమాధానంగా ఉండాలి అని చెప్పేసి ఆ క్వశ్చన్ అవర్ అనేది తీసేయడం జరిగిందని చెప్పేసి దానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి. అండ్ గుర్తుంచుకోండి, ఈసారి క్వశ్చన్ అవర్ కట్. సో సెకండ్ క్వశ్చన్ అవర్ అయిన తర్వాత 0 hour ఉంటుంది. 0 hour ఏదైతే ఉంటుందో 0 hour విషయంలో సమయాన్ని కుదించడం జరిగింది. క్వశ్చన్ అవర్ 0 hour రెండు కూడా ప్రశ్నలు అడగడం, ప్రభుత్వం సమాధానం చెప్పడమే, కానీ ఫార్మాట్ వేరే ఉంటుంది. 0 hour ఏంటంటే ఇది అప్పటికప్పుడే అప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడుగుతాయి. సో 0 hourలో ఆన్సర్ చెప్పే వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రభుత్వం తరపున క్యాపబుల్ పర్సన్, సో అది 0 hour సెకండ్ ఉంటుంది. కానీ 0 hour విషయంలో కూడా ఇది కూడా గంట సేపు ఉంటుంది ఎప్పుడైనా కూడా నార్మల్ సమయంలో. కానీ ఈసారి 0 hour విషయంలో కూడా హాఫ్ టైం మాత్రమే ఉంటుంది, సమయాన్ని కుదించడం జరిగింది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ప్రైవేట్ మెంబర్ బిల్లు అనేది ఈసారి సభలో ఉండదు అని చెప్పారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఒకటి గుర్తుంచుకోండి, చట్టసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానం ఏదైతే ఉంటుందో బిల్లు, అది ప్రభుత్వ బిల్లు అంటాము, చట్టాలకు సంబంధించి ఉంటాయి. అలా బిల్లు పాస్ అయితే 2 సభల్లోనూ పాస్ అయితే రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బిల్లు చట్టంగా మారుతుంది ఆర్టికల్ 111 ప్రకారంగా. సో ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా సభ సభ్యుడు ఎవరైనా ప్రవేశపెట్టే బిల్లే ప్రైవేట్ మెంబర్ బిల్. ఈసారి ప్రైవేట్ మెంబర్ బిల్లులను
ఆహ్వానించడం జరగదు. కేవలం ఎట్ ఎ గ్లాన్స్ చెప్పాలంటే అన్ని విషయాలను కూడా కూలంకషం ఒకటే పదను చెప్పాలంటే కేవలం ఈసారి సమావేశాలు ప్రభుత్వం చేయాలనుకున్న పనులు చేయడానికి, అంటే ప్రభుత్వం ఏవైతే చట్టాలను ప్రయోగించాలనుకుంటున్నాయో, ఏవైతే చట్టాలను పాస్ చేయాలనుకుంటున్నాయో వాటి కోసమే సభ తీర్మానం అనేది చట్టసభలు జరగబోతున్నాయని చెప్పేసి చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, జాతీయ నాయకులు అందరూ కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే క్వశ్చన్ అవర్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వము ప్రజలకి సమాధానం చెప్పే ఏకైక వేదికలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు అడగకపోతే ఎందుకు ఆ సభలు? సో ప్రభుత్వం చేయాల్సిన పనులు ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ రూపంలో కూడా చేసుకోవచ్చు కదా, ఆ మాత్రం దానికి ఇప్పుడు చట్టసభలు ఏర్పాటు ఎందుకు అని చెప్పేసి ఒక విమర్శ అనేది రెగ్యులర్గా కనబడుతుంది. సో ఇదొకటి కూడా. అండ్ దాంతోపాటు ఈరోజు ప్రతి సభ్యుడికి కూడా పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో, రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి కూడా DRDO తయారు చేసిన ఒక కిట్ ఇస్తారు. అండ్ ఇటీవల తరచూ చెప్తున్నాను, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తరచూ మనకు రక్షణ వ్యవస్థకి సంబంధించి అంశాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఈరోజు కరోనాకి సంబంధించి బయో సూట్లు తయారు చేస్తుంది. చాలా అంశాల్లో DRDO కరోనా పరిస్థితుల కాలంలో చాలా కృషి చేస్తుంది. ఈరోజు DRDO వాళ్ళు తయారు చేసిన కిట్, అందులో శానిటైజేషన్ కిట్ కానివ్వండి, లేదా థర్మల్ కిట్ కానివ్వండి, అలా వీరు తయారు చేసిన ఒక కిట్ని ప్రతి సభ్యునికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 72 hours బిఫోర్ సభ ప్రారంభానికి ముందు ప్రతి ఒక్క సభ్యుడు కూడా యథావిధిగా ఖచ్చితంగా కరోనా నిర్ధారణ టెస్ట్ ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి సభ అధ్యక్షుడికి. సో పార్లమెంట్లో లోక్సభ అయితేనేమో స్పీకర్ ఉంటాడు ఓం బిర్లా గారు, అండ్ రాజ్యసభ అయితేనేమో ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు ఉంటారు. సో ఈ రకంగా సభ సభ్యులు ఈ నియమావళిని పాటించాలి అని సభ అధ్యక్షులందరూ కూడా వీటిని పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. సో వితౌట్ హాలిడేస్ ప్రశ్నోత్తరాల సమయం ఉండదు, 0 hour సమయం కుదింపు, ప్రైవేట్ మెంబర్ బిల్లు అనేది ఈసారి ఉండదు. సో ఇవన్నీ కూడా మంచి టాపిక్స్. పాలిటీలో ఒకసారి చదవండి, ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయంలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్ అంటే ఏంటి, ఏ రకంగా సభ సభ్యుడు సమాధానం చెప్పాలి, 0 hour అంటే ఏ రకంగా ప్రభుత్వం యొక్క పనితీరును ప్రశ్నిస్తుందని. సో ఇలాంటివన్నీ కూడా చూడండి. సో ఇది మనకి ఈరోజు కరెంట్ రిలేటెడ్ ఇష్యూగా వీటిపైన ఆంక్షలు అనేవి వార్తలు నిలిచాయి. ఇది చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఎలాగో పార్లమెంట్ గురించి చర్చించాం కాబట్టి మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి చూద్దాం. మధ్యప్రదేశ్ ఎన్నికలు. సో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగాలి. రానున్న 1 or 2 months లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగాలి. ఎందుకు అసెంబ్లీ ఉప ఎన్నికలు అంటున్నానంటే అసెంబ్లీకి సంబంధించి మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మనకు తెలుసు, కమల్నాథ్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనా పరిస్థితుల కాలంలో, కరోనా సమయంలో అందరూ లాక్డౌన్ ఉన్నారు కదా, ఆ సమయంలో కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. కారణం ఏంటి? కమల్నాథ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తి జ్యోతిరాదిత్య సింధియా భాజపా బీజేపీ పార్టీలోకి జంప్ అవ్వడం. ఆ తర్వాత ఈ బీజేపీ పార్టీలోకి జంప్ అయిన తర్వాత మెజారిటీ వీళ్ళకి పోయింది కాబట్టి, మైనార్టీలో పడిపోయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ప్రభుత్వం ఏర్పాటైంది. సో ఇప్పుడు ఎవరైతే సభ్యులు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 27 మంది సభ్యులు బీజేపీలో చేరారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, యాంటీ డిఫెక్షన్ లా కానివ్వండి, అలా సభ సభ్యులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ నుండి బీజేపీ పోయిన వాళ్ళ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో 27 సభ్యులు కాంగ్రెస్ నుండి బీజేపీకి జంప్ అయిన వాళ్ళందరి స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు జరగాలి. సో ఆ ఉప ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఈసారి ఈ 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఒక వివాదం చోటు చేసుకుంటుంది. అదేంటంటే రామశిలా విగ్రహ పూజ యాత్ర. రామశిలా విగ్రహ పూజ యాత్ర. సో రామశిలా విగ్రహ పూజ యాత్ర అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ సభ్యులు భాజపా పార్టీలో జాయిన్ అయ్యారో ఆ ఖాళీలు ఏర్పడ్డ స్థానంలో మళ్ళీ వీళ్ళే కంటెస్ట్ చేస్తారు. కానీ అంతకుముందు కాంగ్రెస్ నుండి పోటీ చేశారు, ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తారు. చాలా మంది వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా కూడా అయ్యారు. సో ఆ స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాల్లో ఇటీవల ఒక పూజా యాత్ర అనేది చోటు చేసుకుంది. ఈ పూజా యాత్ర ఏంటంటే రాముని పేరు చెప్తూ ఒక శోభాయాత్ర చేస్తూ ఉంటారు గల్లీ గల్లీకి కూడా. సో అలా కాంగ్రెస్ సభ్యులు కానివ్వండి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ 27 స్థానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నిక జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో మాత్రమే
ఈ రాముని పేరు మళ్ళీ రాముని సెంటిమెంట్ ఎందుకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అండ్ దట్టు బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది మంత్రులు కూడా ఈరోజు ఇందులో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. సో అలా ఒక వివాదం ఏంటంటే దీని గురించి డెప్త్ అవుతుంది, ఎందుకంటే చాలా సెంటిమెంటల్ ఇష్యూస్ ఉంటాయి ఇవి. సో రామశిలా విగ్రహ పూజా యాత్ర అనే పేరుతో ఇటీవల ఏ రాష్ట్రంలో ఒక వివాదం చోటు చేసుకుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు అంటే అంతకుముందు కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఇటీవల భాజపా పార్టీ జంప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఇటీవల ఆ స్థానాలు ఏవైతే ఖాళీ ఏర్పడిందో దానికి కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహించాలి. అలా ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలు మాత్రమే ఈ రామశిలా విగ్రహ పూజా యాత్ర జరపడం ఏంటి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మళ్ళీ బీజేపీ పార్టీని విమర్శిస్తున్నాయి. ఇది ఒకటి కూడా జస్ట్ లింక్ చేసుకోండి, ఎగ్జామ్ రాకపోవచ్చు. కాకపోతే రామశిలా విగ్రహ పూజా యాత్ర అంటే ఏం లేదు, ఇటీవల కాలంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుతుంది కదా, అలా ప్రతి ప్రాంతం నుండి ఇటుకను ఆహ్వానిస్తాము, ఇటుకను తీసుకుంటాము, ప్రతి ప్రాంతంలో దొరికే వాటికి కూడా మేము ప్రాతినిధ్యం ఇస్తాము, వాటికి ప్రాముఖ్యత ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఒక్కొక్క ప్రాంతం నుండి ఇటుకల సరఫరా అవి జరుగుతున్నాయి. సో దానికి సంబంధించింది ఇది ఒకటి కూడా ఒక ప్రోగ్రామ్ రామశిలా విగ్రహ పూజా యాత్ర. కానీ ఇది పూజా యాత్ర ఏంటంటే వివాదాన్ని చోటు చేసేలా చేసింది. ఎందుకంటే ఆ 27 స్థానాల్లో మాత్రమే ఓట్ల కోసం ప్రభుత్వం చేస్తోంది అని చెప్పేసి ఇటీవల వివాదం జరుగుతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జైళ్ల శాఖకి సంబంధించిన అంశం. ఇటీవల మనం ఎన్సీఆర్బి రిపోర్టు అని ఎన్సీఆర్బి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. మనం నిన్నటి క్లాస్లో చూడండి, ఇటీవల ఇచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2019లో జరిగిన క్రైమ్స్లో రైతు ఆత్మహత్యల పరంగా మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది అని, దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గడిచిన సంవత్సరం అని, సాధారణ ఆత్మహత్యల విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారని చూశాము. సో అలా ఎన్సీఆర్బి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈరోజు జైళ్ల శాఖలకి వస్తున్న ఆదాయాల విషయంలో ఏ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది అంటారని గుర్తుంచుకోండి. ఇది రాష్ట్రీయ అంశం కాదు, జాతీయ అంశం. సో ఈ రోజు దేశంలో చాలా జైళ్లు ఉన్నాయి, అలా జైళ్లలో చాలా మంది ఖైదీలు ఉన్నాయని గుర్తుంచుకోండి. జైళ్ల శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమా, ఏ జాబితాలోకి వస్తుంది అంటారు. జైళ్లు అనేవి రాష్ట్ర జాబితా అంశం. ఒక రాష్ట్రంలో ఉండే జైళ్ళన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అండ్ గుర్తుంచుకోండి, మన భారతదేశ రాజ్యాంగం ఆధారంగా 3 జాబితాలు ఉంటాయి. ఎందుకంటే మనకు 2 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. దేశమంతా కూడా ప్రభుత్వం ఉండేది జాతీయ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అంటాము. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇలా ప్రభుత్వాలు 2 ఉన్నాయి కాబట్టి వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయి అని చెప్పేసి అధికారాల విభజన, కేంద్రానికి ఇవ్వబడ్డ అధికారాలు కేంద్ర జాబితా అంటాం, రాష్ట్రాలకు ఇవ్వబడ్డ అధికారాలు రాష్ట్ర జాబితా అంటాం. ఇద్దరి మధ్యలో ఇవ్వబడిన ఉమ్మడి జాబితా మనకి రెండింటికి సమానంగా అధికారాలు ఉంటాయి. సో ఈ రకంగా రాష్ట్ర జాబితాలో ఉండే అధికారమే జైళ్ల శాఖ. అలా జైళ్ల శాఖకి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న జైళ్ళు ఏంటి, ఆ జైళ్ళ నుండి వస్తున్న ఆదాయ వనరులు ఏంటి అని చెప్పేసి ఒక అంశం ఆధారంగా ఒక నివేదిక వచ్చింది. అని గుర్తుంచుకోండి, జైళ్ళకి ఆదాయం ఎలా వస్తుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ప్రస్తుతం జైళ్లలో ఖైదీలు ఉంటారు, ఏదో ఒక చేసిన తప్పుకి జీవితాంతం శిక్షణ అనుభవించే ఖైదీలు ఉంటారు. సో అలా జైల్లో శిక్షను అనుభవిస్తూనే ఎట్ ద సేమ్ టైం జైళ్ల శాఖ పరిధిలో చాలా వరకు కూడా వారికి కొన్ని కార్యాలు లేదా కొన్ని అంశాల ఆధారంగా కొన్ని పనులు కూడా ఉంటాయి. ఒక్కొక్క జైల్లో చూడండి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో మనం నేర్చుకున్నాం తెలంగాణ జైళ్ల శాఖ గురించి. ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో అవసరాలను తీర్చడానికి, సామాన్య పౌరుల అవసరాన్ని తీర్చడానికి శానిటైజర్ల కొరత ఏర్పడింది. కొరత మనం చూసాము చాలా వరకు కూడా, స్కేర్ సిటీ, ఎక్కడ మెడికల్ షాప్లో చూసినా, షాపులో చూసినా కూడా కొన్ని రోజుల పాటు శానిటైజర్లు అనేవి దొరకలేదు, చాలా కొరతను చూసాము. సో ఇలాంటి కొరత నుండి బయటపడాలి, రాష్ట్ర అవసరాలు తీర్చాలి, శానిటైజర్లు ఉత్పత్తి చేయాలని చెప్పేసి చెర్లపల్లి జైలులో ఖైదీలచే శానిటైజర్లు ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభించారు జైళ్ల శాఖ అధికారులు. ఆ అంశాన్ని మనం 2 months బ్యాకే నేర్చుకున్నాం. అలా జైళ్ల శాఖ పరిధిలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఎట్ ద సేమ్ టైం వారికి ఇవ్వబడ్డ పనులు కూడా చేస్తారు. జైలులో ఒక్కొక్క జైలులో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి. జైలు నుండి ఉత్పత్తులు ఏముంటాయి, సబ్బులు తయారీ బయటకు వస్తాయి, సబ్బులు బయటకు వస్తాయి జైలు నుండి, జైళ్ల శాఖ నుండి. అండ్ తివాచీలు, డోర్ మ్యాట్స్. అండ్ అంతెందుకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో చూడండి మైనేషన్ అనే పేరుతో పెట్రోల్ బంకును మీరు చూసే ఉంటారు. మైనేషన్. సో మైనేషన్ అనే పేరు ఎక్కడ ఉన్నా గుర్తుంచుకోండి, దట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు జైల్స్, అంటే జైళ్ల శాఖ పరిధిలో ఉండే వారి భాగస్వామ్యంతో వారి అండర్ కంట్రోల్లో నిర్వహిస్తున్న ఒక సంస్థ. సో మైనేషన్ పెట్రోల్ బంక్ ఉందనుకోండి, ఆ పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళు ఎవరు అంటే ఖైదీలు, జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఈ పెట్రోల్ బంకులో పనిచేసేవారు. సో అలాంటి జైల్లో ఉండే ఖైదీలు పనిచేసే ఆధ్వర్యంలో అలా ఖైదీ పనిచేస్తున్నారు కాబట్టి తనకి కూడా మరి వేతనం వస్తుందా రాదని చాలా మందికి సందేహం ఉంటుంది. సో జైళ్ల శాఖ కింద పనిచేసే పనులకు గాను ఆ ఖైదీలు చేసిన పనిని గుర్తించి ప్రభుత్వం నుండి వారికి ఎంతో కొంత అమౌంట్ కూడా వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఆర్టికల్ 23 ఎవరిని కూడా వెట్టి చాకరీ చేయించుకోకూడదు, పనికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉండాలి. మినిమం వేజెస్ యాక్ట్ 1948 కానివ్వండి, ఆర్టికల్ 23 కానివ్వండి, బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1986 కానివ్వండి, ఆర్టికల్ 23 ఇవన్నీ కూడా పౌరునికి ఇవ్వబడే హక్కులు జైల్లో ఉండే ఖైదీలకు కూడా ఉంటాయి. అలా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఎలాంటి ఫలితం లేకుండా పని చేయించకూడదు. ఈ రోజు జైళ్ల శాఖలో చాలా మంది ఖైదీలు కూడా పనిచేస్తున్నారు, వారి నుండి ఉత్పత్తి అనేది చాలా వస్తుంది. సో సబ్బులు వాటి వీటికి అని గుర్తుంచుకొని మార్కెట్ సౌకర్యాలు కూడా చాలా ఉంటాయి. జైళ్ల శాఖ నుండి ఉత్పత్తి అయిన వస్తువులకి బయట చాలా మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ ఎందుకు ఉంటుంది అంటే వీరు ఎలాంటి కమర్షియల్ స్కేల్లో ఉత్పత్తి చేయరు, మన్నికైన వస్తువులు ఉత్పత్తి చేస్తారు. సో అలా మన్నికైన ఉత్పత్తులు ఎక్కడ ఉన్నా కూడా మార్కెట్ అనేది డిమాండ్ అనేది ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలు కూడా ఒప్పందాలు చేసుకుంటాయి. సో అలా గడిచిన సంవత్సరం 2019 సంవత్సరంలో దేశంలో ఉన్న జైళ్ల శాఖలు జైళ్ల ఖైదీల నుండి ఉత్పత్తి అయిన వస్తువుల నుండి ఎంత మొత్తం ఆదాయం వచ్చింది అని చెప్పేసి ఒక నివేదికను ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. సో అందులో దేశం మొత్తం కూడా జైళ్ల శాఖలో నుండి ఉండే ఖైదీల నుండి వచ్చిన ఆదాయం, వాళ్ళు చేసిన ఉత్పత్తులకు కానీ ఆదాయం ఎంత అంటే 846.9 కోట్లు, అరౌండ్ 846 crores అని గుర్తుంచుకోండి. 846.04 కోట్లు లేదా సో 846 కోట్ల రూపాయలు జైలులో ఉండే ఖైదీలు తయారు చేసిన వస్తువులు మార్కెట్ అయ్యి ప్రభుత్వాలకు వచ్చిన ఆదాయం. అలా 846 కోట్ల రూపాయలలో తెలంగాణ నుండి వచ్చిన ఆదాయమే 599.94 కోట్లు, ఆల్మోస్ట్ 600 crores ఆదాయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. సో అలా చూడండి, దేశం మొత్తంలో ఉన్న జైళ్ల శాఖ పరిధిలో వచ్చిన ఆదాయంలో టాప్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. సో అలా జైళ్లలో ఉండే ఖైదీల ద్వారా చేసిన ఉత్పత్తి, ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో తివాచీలు, సబ్బులు, శానిటైజర్లు, సెంటు బాటిళ్లు, అగరబత్తీలు, వీటన్నిటి కూడా బయట మార్కెట్ ద్వారా వచ్చిన ఆదాయము తెలంగాణలో 599 crores. సో అలా అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న జైళ్ల శాఖ తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖగా ఇటీవల వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు? తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర ఆదాయం ఎంత చూడండి, ఆల్మోస్ట్ 846లో 600 కోట్లు పోయిన, మిగతా 246 కోట్లే. సో అవి అన్ని దేశంలోని అన్ని జైళ్ల శాఖలకి ఇప్పుడు మనం చూడాలి. సో తమిళనాడులో ఎంత ఉంది అంటే 72.4 కోట్ల రూపాయలు తమిళనాడు రాష్ట్ర జైళ్లు సంపాదించాయి. సో అలా ఒక సంవత్సర కాలంలో. అలా ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రం కదా, ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఎంత సంపాదించింది ఒక సంవత్సర కాలంలో జైళ్ల శాఖ పరిధిలో ఉత్పత్తి అయిన వస్తువులకి అంటే 15 కోట్ల రూపాయలు. సో చూడండి, ఈ రకంగా జైళ్ల శాఖ విషయంలో, ఆదాయ వనరుల విషయంలో అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించిన జైళ్ల శాఖగా తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఇటీవల వార్తలు నిలిచింది. సో ఈ రకంగా రాష్ట్రంలో ఉండే జైళ్లలో ఉండే ఖైదీలు వారి యొక్క శిక్షను అనుభవిస్తూనే వారి యొక్క ఉత్పత్తులు, నైపుణ్యత ఆధారంగా గుర్తుంచుకోండి, జైళ్ల శాఖ కూడా చాలా మంది ఖైదీలకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. స్కిల్ ఆధారంగా, కొంతమంది చేతి వృత్తుల ఆధారంగా, ఎవరికి ఏ రంగంలో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో, అనుకోని పరిస్థితుల్లో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పనితీరు దెబ్బతినకుండా వారికి ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాడుకునే విధంగా అలా జైళ్ల శాఖలో పరిశ్రమలు కానివ్వండి, వారికి కావాల్సిన రంగంలో వారి నుండి ఉత్పత్తులను తీసుకుంటుంది. సో అలాంటి ఉత్పత్తులకి బయట మార్కెట్ వివిధ సంస్థలు వచ్చేసి ఎంఓయూ కూడా చేసుకుంటున్నాయి. సో ఈ రకంగా జైళ్ల శాఖకి సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే, చైనాకి సంబంధించి తరచూ మనం యాప్ల పైన నిషేధాన్ని చూస్తున్నాం. ఎందుకు మరి చైనాకి సంబంధించి యాప్లపై నిషేధం అంటే, ప్రస్తుతం అలాంటి వాతావరణం ఉంది రెండు దేశాల మధ్యలో. మనకి గాల్వన్ లోయ ప్రాంతము, ఇటీవల పాంగాంగ్ ప్రాంతం కానివ్వండి, అలా భారత్కి మరియు చైనాకి మధ్యలో సైనిక బలగాలు మొత్తం కూడా ఈ ప్రాంతం పాంగాంగ్ ప్రాంతంలో మోహరించడం అని అలాంటి చాలా అంశం చూస్తున్నాం. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారీగా సైనికులు ఈరోజు మోహరింపనే జరిగింది. సో అలా రెండు దేశాల మధ్యలో కూడా పీక్ వెళ్ళిపోయిన సంబంధాల విషయంలో చాలా వరకు కూడా ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ శాంతి భద్రతలకి సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా
మళ్ళీ 118 యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అండ్ గుర్తుంచుకోండి, మీకు క్రితం లాస్ట్ 1 month బ్యాక్ 59 యాప్ల పైన, చైనా యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పినప్పుడు మీకు ఒక చట్టం చెప్పాను. ఐటీ యాక్ట్ సెక్షన్ 69A, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ఆధారంగా భారత ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం ఏంటంటే, శాంతి భద్రతలకు కానివ్వండి, గోప్యతలకు కానివ్వండి, ఏదైనా అంశం విషయంలో అవరోధం ఏర్పడితే యాప్ల విషయమే కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఏదైనా కానీ మన భారత ప్రభుత్వం కింద శాంతి భద్రతల సమస్య ఒక విషయంలో వస్తుంది అంటే వాటిపైన ఈ సెక్షన్ ఆధారంగా ప్రభుత్వానికి ఆంక్షలు లేదా నిషేధం విధించే అధికారం ఉంది. సో ఈ రోజున చైనాకి సంబంధించి చాలా యాప్ల పైన ఈ చట్టం ఆధారంగానే, ఈ సెక్షన్ ఆధారంగానే ఆంక్షలు విధిస్తున్నారు. ఎందుకంటే ఒక యాప్ రూపంలో చైనాలో చాలా వరకు మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా వరకు కూడా మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, కొన్ని సందర్భాల్లో మొబైల్ నేమ్స్ ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి, మన పర్సనల్ డేటా కూడా అడుగుతారు కొన్ని సందర్భాల్లో. అండ్ చాలా వరకు గేమ్స్ మనం చూసే చిన్న చిన్న గేమ్స్ అనుకుంటాం, కానీ ఆ గేమ్స్ పైన ఆధారపడ్డ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉంటాయి. సో అలాంటి, ఎందుకంటే ఒక గేమ్ విషయంలో ఒక షూటింగ్ గేమ్ ఉంది అనుకోండి, ఇటీవల పబ్జీ గేమ్ ఉంది. సో పబ్జీ అనేది మోస్ట్ అడిక్టెడ్ గేమ్ ఇన్ ద వరల్డ్. సో చాలా మంది పబ్జీ గేమ్ ఆడి చనిపోయారు కూడా. సో అలాంటి పబ్జీ గేమ్ పెద్ద సంస్థ ఈరోజు. సో ఈ పబ్జీ గేమ్కి మనం ఇన్స్టాల్ చేసుకొని దానికి ఎకనామికల్ రిసోర్సెస్ మనం అప్పేస్తే ఆటోమేటిక్గా చైనా బేస్డ్గా ఉండే సాఫ్ట్వేర్ కంపెనీ ఎదుగుతోంది. సో అలా ఆర్థిక పరంగా దెబ్బతీయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజల యొక్క భద్రత, మన దేశం యొక్క శాంతి భద్రతలు కాపాడాలి. శాంతి భద్రతకు విఘాతంగా ఉండే ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా పైన అయినా కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించే అధికారం ఉంది ఈ సెక్షన్ ఆధారంగా అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చర్చించుకున్నాం. ఈ రోజున ఇదే సెక్షన్ ఆధారంగా మళ్ళీ 118 యాప్ల పైన భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సో చైనా యాప్ల పైన నిషేధాన్ని చూస్తున్నాం మళ్ళీ. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పబ్జీ యాప్ చాలా మందికి కూడా విముక్తి దొరికింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ మరి ఎట్ ద సేమ్ టైం మనకి ఆల్టర్నేట్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో క్యామ్ స్కానర్ చూస్తున్నాం మనం. చాలా మంది క్యామ్ స్కానర్కి అలవాటు పడ్డారు. సో చైనా యాప్ క్యామ్ స్కానర్ ఏం చేస్తుంది, అంతకుముందు మనకు ఏదైనా పేపర్ స్కాన్ చేయాలంటే మెషిన్లో పెట్టాలి, దాన్ని స్కానింగ్ చేయాలి, అదంతా పెద్ద ప్రాసెస్. సో మొబైల్ ఫోన్స్ వచ్చినాక ఈ సాఫ్ట్వేర్ యుగంలో, ఈ సాఫ్ట్ టెక్నాలజీ యుగంలో ఏమవుతుంది అంటే జస్ట్ కెమెరా సహాయంతో మనం మంచి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోటో క్యాప్చర్ చేసేసి పీడిఎఫ్ రూపంలో స్టోర్ చేస్తాం. అలా క్యామ్ స్కానర్ అనేది సర్వీస్ ఇచ్చింది. సో అలాంటి క్యామ్ స్కానర్, ఇలాంటి యాప్లు ఏవైతే ఉన్నాయో చైనాకి సంబంధించిన యాప్ల పైన నిషేధం విధిస్తుంది భారత ప్రభుత్వం. కాబట్టి వాటికి అడిక్ట్ అయిన భారతదేశ ప్రజలందరూ కూడా వారి యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా వారికి మనం ప్రస్తుతం ఆంక్షలు విధిస్తూనే మన స్వదేశీ ప్రోత్సాహం అనేది ఇస్తున్నాం. అందుకే ఇటీవల కాలం చూడండి, ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, మనకు కావాల్సిన యాప్లు మన పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయండి యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చారు. భారత ప్రధాని గారే పిలిపించారు, ఒక ఛాలెంజ్ వేశారు. అందులో ఔత్సాహిక వంతులు ఎవరైతే ఉంటారో నైపుణ్య అభివృద్ధి ఆధారంగా తయారు చేసిన యాప్లకి మనీ కూడా ఇవ్వడం జరిగింది, 25 లక్షల రూపాయల వరకు. అండ్ ఇటీవల కాలంలో స్టార్టప్ ఛాలెంజ్ చునౌటి, దాని గురించి మనం నేర్చుకున్నాం. మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్, సో అలా మైక్రో ప్రాసెస్, స్వదేశీ మైక్రో ప్రాసెస్ తయారు చేయాలని. అలా ఇందులో భాగంగా ఈ రోజు మన యొక్క అవసరాల కోసము క్యామ్ స్కానర్ ఏదైతే ఉందో, క్యామ్ స్కానర్ కెమెరాతో స్కాన్ చేసే స్కానర్ ఏదైతే ఉందో, సేమ్ అలాంటిదే ఒక యాప్ మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఎవరు తయారు చేశారంటే ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ప్రతిసారి చూస్తాం మనం QS వరల్డ్ ర్యాంకింగ్స్ కానివ్వండి, హెచ్ఆర్డి మినిస్ట్రీ లేదా ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు ఇచ్చే ర్యాంకింగ్సే కానివ్వండి, అత్యున్నత ప్రమాణాలతో విద్యని కల్పించే విద్యా సంస్థగా ఐఐటి బాంబే తరచూ మనం చూస్తాం. అత్యంత విశిష్టమైన ప్రొఫెసర్లు కానివ్వండి, ఉన్నత విద్య ఇస్తుంది. సో ఐఐటి బాంబేలో ఉండే కొంతమంది స్టూడెంట్స్, 2 స్టూడెంట్స్, రోహిత్ కుమార్ చౌదరి అండ్ కెవిన్ అగర్వాల్. సో రోహిత్ కుమార్ చౌదరి అండ్ కెవిన్ అగర్వాల్ అని చెప్పేసి 2 యువ శాస్త్రవేత్తలు, యువ విద్యార్థులు, ఐఐటి బాంబే స్టూడెంట్స్ ఒక అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే, మొబైల్ ఫోన్ కెమెరాతో పనిచేసే ఒక యాప్ని తీసుకొచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో సేమ్ దీని యొక్క యూజ్ ఏంటంటే మనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో పేపర్స్ని వాటి ఫోటో తీసేసి మనం వాటిని పీడిఎఫ్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. సో అలా క్యామ్ స్కానర్ ఎలాంటి సౌకర్యాలు అయితే ఇస్తుందో, ఈ ఏఐఆర్ స్కానర్, ఈ యాప్ పేరేంటి, ఏఐఆర్ స్కానర్, ఏఐఆర్ స్కానర్ కూడా సేమ్ అలాంటి సౌకర్యాలే ఇస్తుంది అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏఐఆర్ స్కానర్ వీరు తయారు చేసిన
యాప్ మనకి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ కూడా ఉంది. సో ఇలా స్వదేశీ పరిజ్ఞానాన్ని మన డిజిటల్ యుగంలో వీరి ప్రోత్సహిస్తే ఇంకా ఇటువంటి యాప్స్ వస్తాయి. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. AIR స్కానర్ ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి ప్రత్యామ్నాయంగా? క్యాంప్ స్కానర్ ప్రత్యామ్నాయంగా ఎవరు తయారు చేశారు? వీరి పేర్లు గుర్తుంచుకుంటే గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. కానీ IIT బాంబే యువ శాస్త్రవేత్తలు. ఓకేనా. నెక్స్ట్ రోబో. ఇటీవల మసాచ్యుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఒక టెక్నాలజీ విద్యా సంస్థ. సో సాంకేతికత ఆధారంగా నడుస్తున్న ఒక విద్యా సంస్థ మసాచ్యుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక రోబోని తయారు చేశారు. నిన్నటి క్లాస్లో మీరు చూడండి, మెడ్రాబ్ అని చెప్పేసి వారణాసి కేంద్రంగా ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన ఒక రిమోట్ ఆపరేటెడ్ ట్రాలీ అని మనం నేర్చుకున్నాం. ప్రస్తుతం COVID-19 పేషెంట్స్ కి వారికి కావాల్సిన సౌకర్యాలు, ఫుడ్ ఫెసిలిటీస్, మెడిసిన్ ఇవ్వడానికి వ్యక్తులు నేరుగా కాంటాక్ట్ అయితే పానిక్ గా ఉంది కాబట్టి ఒక రిమోట్ ఆపరేటెడ్ ట్రాలీని రైల్వే వారు తయారు చేశారని మనం నిన్న క్లాస్లో చూసాం, మెడ్రాబ్ అని చెప్పేసి. సో అలాంటిదే ఈరోజు ఒక రోబో, దీని పేరు ఏంటంటే స్పాట్ అనే పేరుతో ఒక రోబో వార్తలు వచ్చింది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. సేమ్ ఒక శునకం లాంటి నిర్మాణం. శునకం అంటే ఏంటి? కుక్క, ఒక డాగ్, 4 కాళ్ళు ఉంటాయి, సేమ్ డాగ్ లాగానే నడుస్తుంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే COVID-19 పరిస్థితుల కాలంలో హ్యూమన్ రిస్క్ ని తగ్గించే ఉద్దేశం. హ్యూమన్ రిస్క్ అంటే ఏంటి? చాలా ప్రాంతాల్లో, రద్దీ ప్రాంతాల్లో మనుషులు ఈరోజు స్కాన్ చేస్తున్నారు, థర్మల్ స్కాన్. మరియు దాంతోపాటు పల్స్ చెకింగ్ కానివ్వండి, హాస్పిటల్ లాంటి ప్రాంతాల్లో పల్స్ చెక్, మరియు దాంతోపాటు మనకు దానికి సంబంధించి ఆక్సిడేషన్ లెవెల్స్ కానివ్వండి, టెంపరేచర్ చెకప్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో మానవ ఆధారితంగా మనం చేసే పరీక్షలన్నింటినీ కూడా ఈరోజు ఒక రోబో చేసే ఉద్దేశంతో రిస్క్ ఫ్రీ టెక్నాలజీ కనుక్కున్నారు. స్పాట్ అనే ఒక శునకం లాంటి రోబో ఇది నడుస్తుంది. అవసరమైతే మనకు కావాల్సిన ఫుడ్ సప్లై కానీ, మెడిసిన్ సప్లై కానీ ఇస్తుంది. మరియు వ్యక్తులకు సంబంధించి ఫిజియలాజికల్ కండిషన్ మెజర్ చేస్తుంది, టెంపరేచర్ స్కాన్ చేస్తుంది, పల్స్ రేట్ చూస్తుంది, రెస్పిరేటరీ రేట్ చూస్తుంది. మరియు దాంతోపాటు బాడీకి సంబంధించి ఫిజియలాజికల్ కండిషన్స్ అన్నిటిని కూడా ఒక చెక్ చేసే కాంటాక్ట్లెస్ ఆపరేటెడ్ రోబో. ఇదంతా కూడా ఆపరేషన్ ఆధారంగా, మనకి రిమోట్ ఆధారంగా పనిచేసే ఒక రోబో ఈరోజు వార్తలు నిలిచింది. మసాచ్యుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. సో ఇలా ఇది స్టెప్స్ ఎక్కడం కానివ్వండి, సేమ్ ఒక మానవ ప్రమేయం ఎక్కడైతే అవసరమో దానికి సంబంధించి అన్ని కూడా చేసే విధం ప్రస్తుతం కాంటాక్ట్లెస్ అనే అంశం ఆధారంగా రిస్క్ ఫ్రీ చేయడానికి, మనిషిని రిస్క్ ఫ్రీ చేయడానికి మానవుడు చేసే అన్ని కూడా చేసే ప్రయోగాల విషయంలో ఇది ఒకటి వార్తలు ఇచ్చింది. స్పాట్ అనే ఒక రోబో శునకం లాంటి నిర్మాణం, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్, అమెరికాకి సంబంధించి వార్తలు నిలిచింది. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది అంటే వీరు రానున్న సంవత్సరం 2021 సంవత్సరంలో ఒక సైక్లింగ్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నారంట. సైక్లింగ్ సమ్మిట్, సైకిళ్ల పైన అవగాహన చేయడానికి, ప్రజల్లో అవగాహన చేయడానికి ఒక సదస్సు, జాతీయ సదస్సుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి వార్తలు నిలిచారు. అండ్ చూడండి, ఇటీవల కాలంలో మనము సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్, ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి మనకు స్మార్ట్ ఇండియా మిషన్ లో భాగంగా స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాంతాల్లో సైకిల్ కారిడార్లు ఏర్పాటు చేయడం అని చెప్పేసి చాలా ప్రాంతాలు కూడా వాటి విషయంలో యాక్సెప్ట్ కూడా చేశాయి. సో మేము కూడా సైకిళ్లను ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి సైకిళ్ల పైన అవగాహన పెరుగుతోంది. ఎందుకంటే ఫిజికల్ గా మనకి మంచి ఎక్సర్సైజ్, అండ్ దాంతోపాటు మన కల్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సైకిల్ ప్లే. అండ్ ఇటీవల కాలంలో June 3 అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం రోజున మనం చూసాము. సో యూపీలో సహిబాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సైకిల్ అట్లాస్ కంపెనీ లే ఆఫ్ ప్రకటించింది. అదొకటి చాలా బాధాకరమైన ఘటన. సో అలాంటి సైకిళ్లకు సంబంధించి రానున్న సంవత్సరం 2021 సంవత్సరంలో మన సైకిళ్ల సంస్కృతిని ప్రోత్సహించడము, సైకిళ్లకు సంబంధించిన ఇంపార్టెన్స్ ని ప్రజలందరికీ కలుగజేయాలని చెప్పేసి ఒక సదస్సును, మొట్టమొదటి సైకిళ్ల సదస్సును సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేస్తాము, ఒక సదస్సును నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగా బాంబే, బెంగళూరు ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని, దీంతో పాటు ఇంకా సిటీస్ని కూడా పెంచుతాము. అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతాల్లో సైకిల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తాము, భారతదేశంలోనే మొట్టమొదటి సైకిళ్ల సదస్సు అని చెప్పేసి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సైకిళ్లకి పునర్వైభవం సంతరించే విధంగా ఈరోజు వాటి ప్రాముఖ్యతను ప్రపంచాన్ని చెప్పే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వన్ నేషన్
వన్ రేషన్ కార్డ్. ఇటీవల కాలంలో మనం తరచూ వన్ నేషన్ పేరుతో చూస్తున్నాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ పెన్షన్, వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్, అలా దేశం అంతా కూడా వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అంశం ఈరోజు. సో వన్ నేషన్ వన్ రేషన్ అనేది ఎప్పటి నుండి తీవ్ర స్థాయిలో వినబడుతోంది అంటే లాక్డౌన్ కాలంలో చాలా మంది కూడా ఆకలి కేకలు చూస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల కాలంలో ప్రభుత్వం నుండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి కూడా రైట్ టు ఫుడ్ అనేది ఫండమెంటల్ రైట్. ఎందుకంటే రైట్ టు లైఫ్, జీవించే హక్కులో రైట్ టు వాటర్, రైట్ టు ఫుడ్, రైట్ టు ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా భాగమే. సో వీటన్నిటి విషయంలో ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వం నుండి ప్రోత్సాహం దక్కాలి. అందులో భాగంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆధారంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అలా రేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. సో అలా ఎవరైతే పేద వర్గం మనకి బిలో పావర్టీ వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఆహార పదార్థాలు నెల కూడా ఆహార పదార్థాలు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. సో అలా ఇప్పటివరకు ఏం జరుగుతుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రేషన్ సౌకర్యాలను ఇస్తున్నారు. వైట్ రేషన్, పింక్ రేషన్ కండిషన్స్ అవి చూస్తున్నాం. కానీ ఇటీవల చాలా మంది వలస కూలీలు ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో వేరే రాష్ట్రం వారు ఉండడం ద్వారా ఆ రాష్ట్రంలో ఈ రేషన్ సౌకర్యాలు దక్కకపోవడం. సో ఎక్కడైనా సరే భారతీయుడు, ఎక్కడైనా భారతీయుడే అని చెప్పేసి రేషన్ అనేది దేశమంతా ఒకే విధంగా ఉండాలి. భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా, ఏ రాష్ట్ర పౌరుడైనా కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళినా కూడా తనకు దక్కాల్సిన రేషన్ సౌకర్యాలు దక్కాలని చెప్పేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే అంశం తరచూ చూస్తున్నాం. ఈ రోజు 2 కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో చేరాయి. ఒకటి లడాక్, 2 లక్షద్వీప్. సో దీంతో దేశంలో 26 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు టోటల్గా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పరిధిలోకి వచ్చాయి. సో ఈ 26 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో దేశంలో ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రం నుండి వచ్చిన డొమిసైల్, ఏ రాష్ట్ర పౌరుడైనా కూడా, ఏ రాష్ట్రంలో అయినా కూడా రేషన్ సౌకర్యాన్ని పొందొచ్చు అని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. అలా 2 ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్లో జాబితాలో ఇటీవల ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయంటే లడక్ అండ్ లక్షద్వీప్. సో దీంతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వన్ నేషన్ వన్ రేషన్ కార్డుని యాక్సెప్ట్ చేసిన దేశాలు, రాష్ట్రాలు ఏమంటే 26 ప్రాంతాలు వార్తలు నిలిచాయి. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇందాక మనం చూసాము మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక వివాదం వస్తోంది అని చెప్పేసి. అలా రామశిలా విగ్రహ పూజా యాత్ర అని చెప్పేసి సెప్టెంబర్ 2 నుండి 11 వరకు 10 రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించబడే అసెంబ్లీ ప్రాంతాల్లో, నియోజకవర్గ ప్రాంతాల్లో ఒక వివాదాస్పద ప్రాంతం గురించి చూసాం మనం. సో ఈ రోజు మధ్యప్రదేశ్ సంబంధించి ఒక ముగిసిన కార్యక్రమం 15 రోజుల పాటు అద్భుతంగా రాష్ట్రమంతా కూడా శుభ్రతపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిన కార్యక్రమం. ఈరోజు ప్రతి పేపర్లో కూడా ఒక నిలిచిన అంశం ఏంటంటే గందగి భారత్ చోడ్. అండ్ చూడండి, ఆగస్టు మాసం అంతా కూడా గనక మనం అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు శుభ్రతపై అవగాహన ప్రజల్లో కల్పించే ఉద్దేశంతో శుభ్రతకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాయి. ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ మిషనే కానివ్వండి, ఇటీవల కాలంలో తరచూ మనం ఆగస్టు నెలలో చూసాము గందగి ముక్త భారత్ అని చెప్పేసి, మరియు దాంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ అని. అలా ఆగస్టు మంత్ అంతా కూడా శుభ్రత పైన కాన్సన్ట్రేట్ చేశాయి. అండ్ జూలై మాసంలో చూడండి ఎగ్జాంపుల్ హరిత వనాలకు సంబంధించి అడవుల విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఆగస్టు మంత్, మనకు జూలై మంత్ అంతా కూడా ఒక్కొక్క మంత్ని, ఒక్కొక్క అంశంని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. జూలై మంత్ అంతా కూడా అడవులకి చెట్ల విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు, ఆగస్టు మంత్ అంతా కూడా శుభ్రతకు సంబంధించి. అలా మధ్యప్రదేశ్లో శుభ్రతకి సంబంధించి ప్రయారిటీగా ఇస్తుంది ఎప్పుడైనా మధ్యప్రదేశ్లో కూడా చూడండి. అండ్ ఇటీవల కాలంలో మనం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, స్వచ్ఛ భారత్ సంబంధించి ఇండోర్ వరుసగా 4వసారి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అత్యంత ఉత్తమ నగరం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో టాప్ లిస్ట్లో నిలిచింది. అలా ఇందోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. సో అలాంటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో అందరికీ కూడా అర్బన్ ప్రాంతాలు, మున్సిపాలిటీ ప్రాంతాలు అన్నిట్లో కూడా శుభ్రతపై అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది. అద్భుతంగా 15 రోజుల పాటు అమలు చేసింది. ఆ పేరు ఏంటంటే గందగి భారత్
ఛోడ్ ఎలా వస్తుంది ఈ క్వశ్చన్ అంటే, ఇటీవల గందగి భారత్ ఛోడ్ అనే పేరుతో ప్రజల్లో శుభ్రతపై అవగాహన చేపట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది 15 రోజుల పాటు అంటారు. సో అలా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము శుభ్రతకి మరియు స్వచ్ఛ భారత్ సంబంధించిన ఒక అంశం. సో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మధ్యప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ ఈరోజు సోలార్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న మనం ఒక అంశాన్ని చూసాము, లార్జెస్ట్ సోలార్ ట్రీ భారతదేశంలో ఉంది దుర్గాపూర్లో అని చెప్పేసి. ప్రస్తుతం తరచూ మనం సోలార్ రిలేటెడ్ అంశాలను చూస్తున్నాం. ఈరోజు సోలార్కి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత పెద్ద సోలార్ ఉత్పత్తి కేంద్రంగా ఒక సంస్థ వార్తలు నిలిచింది. అదేంటంటే ఆదాని గ్రూప్ సంబంధించి, ఆదాని గ్రూప్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, AGEL అంటాడు. ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మొత్తంలో సోలార్ ఉత్పత్తి చేస్తున్న సంస్థగా వార్తలు నిలిచింది. వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ కంపెనీ ఒక సంస్థ. అదేంటంటే ఆదాని గ్రూప్ సంబంధించి ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ. ఎంత ఉత్పత్తి చేస్తుందంటే ప్రస్తుతం ఆపరేషనల్గా ఉన్న ప్లాంట్స్ మరియు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా నిర్మితంలో ఉన్న ప్లాంట్స్, సోలార్ ప్లాంట్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసేసుకొని ప్రస్తుతం 10.9 గిగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థగా వార్తలు నిలిచింది ఆదాని గ్రూప్. అలా ప్రపంచంలో అత్యంత పెద్ద మొత్తంలో సోలార్ ఉత్పత్తి చేస్తున్న సంస్థగా ఇప్పుడు ఒక సంస్థ భారత్కి సంబంధించి ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ వార్తలోకి ఎక్కింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి చూడండి, ఎందుకంటే సోలార్ ఎనర్జీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, ఏ సంస్థలు ముందుకు వస్తున్నాయి, ఏ ప్రభుత్వాల మధ్యలో ఒప్పందాలు జరుగుతున్నాయి, అలాంటివి చూడండి. సో ఒక సంస్థ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మొత్తంలో సోలార్ ఉత్పత్తి చేస్తున్న భారతీయ కంపెనీగా వార్తలు నిలిచింది ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ అమూల్. ఇటీవల కాలంలో అమూల్కి సంబంధించి మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం. గుజరాత్కి సంబంధించిన సంస్థ ఏంటంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒప్పందం చేసుకుంది అని, ఆ ఒప్పందాన్ని పర్యవేక్షణ చేయడానికి, కార్యరూపం దాల్చడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రభుత్వ సిబ్బందికి అమూల్ సంస్థ ఎక్కడైతే ఉందో గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారని మనం చూసాం క్రితం క్లాస్లో. సో ఈరోజు అమూల్ ప్రపంచంలోనే ఒక అత్యంత విశిష్టమైన ర్యాంకింగ్ని సాధించింది. అలా ప్రపంచంలో 20 టాప్ 20 డైరీ సంస్థలకి సంబంధించి ఇటీవల ఒక నివేదిక వచ్చింది. టాప్ 20 డైరీ అంటే పాల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి, పాల ఉత్పత్తికి సంబంధించి ఏ సంస్థలు నిమగ్నమయ్యాయని చెప్పేసి ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థలు ర్యాంకింగ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారు అంటారు. ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్కి సంబంధించిన నెస్లే కంపెనీ. నెస్లే మనకు తెలుసు, నెస్లే అనగానే పాలకు సంబంధించి, పాల పదార్థాలకు సంబంధించి ఎక్కువగా మనకి మార్కెట్లో కనబడుతుంది నెస్లే కంపెనీ. సో నెస్లే కంపెనీ టాప్లో నిలిచింది. అలా ప్రపంచంలోనే పాల ఉత్పత్తిపై పనిచేస్తున్న ఒక సంస్థ నెస్లే, స్విట్జర్లాండ్ సంబంధించి. అలా టాప్ 20లో భారత్కి సంబంధించి అమూల్ సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఈ రోజున 16th ప్లేస్ ర్యాంకుని సాధించింది. అలా 40,000 కోట్ల సంస్థగా ఈరోజు ప్రపంచంలో అత్యంత పెద్ద సంస్థలు మిల్క్ రంగానికి సంబంధించి ర్యాంకింగ్స్లో 16th ప్లేస్ ప్రపంచంలో, భారతదేశానికి సంబంధించి నెంబర్ 1 ప్లేస్ ఈరోజు వార్తలు నిలిచింది. ఇండియా నుండి ఫస్ట్, ప్రపంచంలో అయితే 16th ప్లేస్. ఈ ర్యాంకింగ్స్ ఎవరు ఇచ్చారు అంటారు. సో ఆ ర్యాంకింగ్స్ ఇచ్చే సంస్థ రాబో బ్యాంక్స్ గ్లోబల్ టాప్ 20 లిస్ట్ అంటారు. రాబో బ్యాంక్స్ అంటే ఏంటంటే, రాబో బ్యాంక్స్ డచ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. సో డచ్లో ఉంది. డచ్ అంటే మనం నెదర్లాండ్స్, హాలాండ్, ఇటీవల కాలంలో డచ్ గురించి మనం తరచూ చూస్తున్నాం. సో డచ్ కేంద్రంగా పనిస్తున్న ఒక బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్తున్న ఒక సంస్థ ఇటీవల పాల ఉత్పత్తులపై పనిచేస్తున్న సంస్థలను ప్రపంచమంతా కూడా స్కాన్ చేసేసి అందులో ఏది పెద్ద పాల కేంద్రము, పాలకు సంబంధించి పరిశోధన కానివ్వండి అత్యంత పెద్ద కంపెనీ ఏదని చూస్తే స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్, మన ఇండియాకి సంబంధించి అమూల్ సంస్థ 16th ప్లేస్లో ఉంది. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అమూల్ ప్రపంచంలో టాప్ 20లో స్థానం పొందింది 40,000 కోట్ల మార్కెట్ సౌకర్యంతో. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న కూడా మనం చూసాము, చారు సిన్హా గారు తెలంగాణ క్యాడర్ IPS ఆఫీసర్ శ్రీనగర్ సెక్టార్లో తీవ్రవాదంపై పోరాడబోతున్నారు. సో అలా మొట్టమొదటి మహిళా IG CRPF గా
శ్రీనగర్ సెక్టార్లో నియమితమయ్యారు అని చెప్పాను. అలా మహిళల గురించి మనం తరచూ చూస్తున్నాం. అండ్ ఇటీవల భారతదేశంలోని తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా వీరలక్ష్మి గారు తమిళనాడులో. అలా ఈ రోజు కూడా ఒక విషయంలో ఫస్ట్ విమెన్ ఐఏఎస్ క్యాడర్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి 1996 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ఒక నియామకంలో వార్తల్లో నిలిచారు. ఎవరు తను అంటే ఉషా పది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉషా పది ఎవరు అంటే తను ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఏ సంస్థకి అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత వైమానిక రంగం మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో అందులో సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఒక సంస్థ. ఇప్పటి వరకు అందులో మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు కూడా పనిచేయలేదు. సో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఈరోజు బ్యూరో ఆఫ్ సివిల్ నేషనల్ సెక్యూరిటీ సంస్థకి ఒడిషా క్యాడర్ 1996 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి ఉషా పది గారు నియమితులు అవ్వడం జరిగింది. సో ఈ అంశం కూడా చూడండి. మొట్టమొదటి మహిళా సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా ఈ సంస్థ పేరు చూడండి, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్థ. అండ్ నెక్స్ట్ ఈరోజు కె పద్మాకర్ గారు, భారత్ పెట్రోలియం లిమిటెడ్ మనందరికీ తెలుసు, పెట్రోల్ బంకులు అవి ఇవి ఉంటాయి. సో భారత్ పెట్రోలియం లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ భారత్ పెట్రోలియం లిమిటెడ్కి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల వార్తలు నిలిచారు. కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల వార్తలు నిలిచారు. భారత్ పెట్రోలియం లిమిటెడ్ సంస్థ ఆ పర్సన్ ఎవరు అంటారు. సో కె పద్మాకర్. సో పద్మాకర్ గారు ఇటీవల వార్తల్లో అనగానే మనకు భారత్ పెట్రోలియం లిమిటెడ్, దీని గురించి పెద్ద డీటెయిల్స్ అవసరం లేదు, అంత పెద్ద ఇంపార్టెన్స్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఎల్సి గోయల్ గారు. ఎల్సి గోయల్ గారు ఎవరు? ఎల్సి గోయల్ అంటే తన యొక్క పదవీ కాలాన్ని ఇటీవల పెంచిన వార్త కారణంగా వార్తలు నిలిచారు. పదవీ కాలం పెరగడం జరిగింది, 1 year ఎక్స్టెన్షన్ తన పదవికి. ఏ పదవిలో ఉన్నారు ప్రస్తుతం అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. ట్రేడ్ అంటే వాణిజ్య, ప్రమోషన్ అంటే అభివృద్ధి. సో వాణిజ్య అభివృద్ధి శాఖకి సంబంధించి ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో దానికి సంబంధించి ఇటీవల తన పదవీ కాలం ముగిసింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 1 year పాటు తన పదవిని పొడిగింపు చేసింది. ప్రస్తుతం ఆ సంస్థకి సంబంధించి ఎండి అండ్ సివిగా ఉన్నారు. సో తన పేరు ఏంటంటే ఎల్సి గోయల్. అతను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ గా ఇటీవల వార్తలు ఉన్నారు. సో అలా పదవీ కాలాన్ని పెంపు విషయంలో వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల నియామకమైన వ్యక్తి విషయంలో ఉత్పల్ కుమార్ సింగ్ గారు కూడా వార్తలు నిలిచారు. ఉత్పల్ కుమార్ సింగ్ గారు ఎవరంటే లోక్సభ సెక్రటరీగా ఇటీవల నియామకం జరిగిన వ్యక్తి. తనని ఎవరు నియమించారంటే లోక్సభ స్పీకర్ ప్రస్తుతం ఎవరు ఓం బిర్లా గారు లోక్సభ సెక్రటరీగా ఉత్పల్ కుమార్ సింగ్ గారిని ఇటీవల నియామకం చేయడం జరిగింది. అలా లోక్సభకు ఒక సెక్రటరీ, రాజ్యసభకు సెక్రటరీ అలా ఉంటాయి పదవులు. సో ఇటీవల వార్తలు నిలిచిన ఉత్పల్ కుమార్ సింగ్ గారు ఎవరు అంటే లోక్సభ సెక్రటరీగా ఇటీవల నియామకం అయ్యారు. ఎవరి చేత అంటే లోక్సభ విషయంలో ఎలాంటి నియామకమైనా కూడా అత్యున్నత పదవి లోక్సభ స్పీకర్కే ఉంటుంది. సో సభ లోపల అందరికంటే పెద్ద ప్రధానమంత్రి అయినా కూడా సభ లోపల విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద హౌస్ లోక్సభ స్పీకర్ అత్యున్నత వ్యక్తి. సో అలా నియామకాల విషయంలో కూడా తనకి అధికారం ఉంటుంది. ఓం బిర్లా గారు తనను నియమించారు. September 1 నుండి తన విధుల్లో కూడా చేరారు ఉత్పల్ కుమార్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం, దీనికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పుస్తకం, ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వబోతున్నట్టుగా వార్తల్లో నిలిచింది. అది ఎవరికి సంబంధించింది అంటే ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన పుస్తకం. ప్రణబ్ ముఖర్జీ గారు మనలో లేరు, స్వర్గస్థులయ్యారు. ఇటీవల కాలంలో మనం చూసాం భారతదేశ మాజీ రాష్ట్రపతి, మొట్టమొదటి మనకి భారతదేశం విషయంలో ప్రథమ పౌరుడు అంటారు. సో అలా ప్రథమ పౌరుడు మాజీ రాష్ట్రపతి గారు మరణించారు. ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన టర్బులెంట్ ఇయర్స్ పుస్తకం గురించి మీకు చెప్పాను ఆ రోజు క్లాస్లో. ఈ రోజు ఇంకొక పుస్తకం వార్తలు నిలిచింది ఏంటంటే ది ప్రెసిడెన్షియల్ ఇయర్ అనే ఒక పుస్తకం మాజీ రాష్ట్రపతి గారు రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు. అది ఎప్పుడు ఆవిష్కరణ జరగబోతోంది అంటే December 11th. సో ప్రణబ్ ముఖర్జీ గారి బర్త్డే December 11th కాబట్టి ఆ రోజునే లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ బుక్ లో ఏ ఇతివృత్తంతో రాశారంటే అరుణాచల్ ప్రదేశ్ లో లాక్డౌన్ నిబంధన నుండి, లాక్డౌన్ అనకూడదు, అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన వేసినప్పటి నుండి
ప్రస్తుతం డిమానిటైజేషన్ వరకు ఆ టైం మొత్తం కూడా తను రాష్ట్రపతిగా ఉన్నాడు. అలా రాష్ట్రపతి పదవీ కాలంలో తనకు సంభవించిన కొన్ని అనుభవాలు కానివ్వండి, ఆ రాష్ట్రపతి పాలన విషయం కానివ్వండి, డిమానిటైజేషన్ అనుభవాలు కానివ్వండి, అవన్నీ కూడా పొందుపరిచి ఒక పుస్తక రూపంలో రాయడం జరిగింది. అలా ప్రణబ్ ముఖర్జీ గారు రానున్న తన బర్త్డే రోజున తనకు సంబంధించిన ఒక పుస్తకం మార్కెట్లోకి రాబోతోంది అని చెప్పేసి ఇటీవల ఆ పుస్తక నిర్వాహకులు చెప్పడం జరిగింది. అదొకటి కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. గుర్తుంచుకోండి, చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ గారి బర్త్డే ఏదైతే ఉంటుందో December 11 ఏదో ఒక ప్రాముఖ్యత కలిగిన దినోత్సవంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అలా భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు స్వర్గస్థులయ్యారు, కానీ మనలో తన పుస్తకాల రూపంలో ఇంకా కూడా ఉన్నాయి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది ఏంటంటే, ఈరోజు ఏ లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ అంటే తన యొక్క లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ అంటే తన జీవితాంతం కూడా క్రికెట్ను ప్రేమిస్తూ క్రికెట్నే ప్రాణంగా బ్రతికిన ఒక వ్యక్తి జీవిత చరిత్ర, క్రికెట్ జీవిత చరిత్ర మొత్తంగా కూడా రాసిన ఒక పుస్తకము ఈరోజు వార్తలు ఇచ్చింది. రామచంద్ర గుహ గారు రాసిన పుస్తకం. అలా క్రికెట్లో తను అన్ని రకాల సర్వీస్ ఇచ్చాడు. ఒక ప్లేయర్ గాను, ఒక ప్రేక్షకుడి గాను, ఒక కామెంటేటర్ గాను, ఒక పిచ్ క్యూరేటర్ గాను. సో అన్ని రకాల సర్వీసెస్ కూడా తన జీవితంలో రామచంద్ర గుహ బ్రతుకున్నంత కాలం క్రికెట్కి తన సర్వీసెస్ ఇచ్చాడు. సో తన యొక్క అనుభవాలన్నీ కూడా క్రికెట్కి సంబంధించి అన్నీ కూడా రాసిన ఒక పుస్తకమే ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్. ఎవరితో రాయబడింది? రామచంద్ర గుహ గారితో రాయబడింది. సో ఇదొకటి ఈరోజు వార్త నిలిచిన పుస్తకం. ఇటీవల వార్త నిలిచిన ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ అనేది ఎవరి ఇతివృత్తంతో వచ్చిన పుస్తకం, ఎవరు రాశారంటే రామచంద్ర గుహ. సో అలా భారతదేశ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని సువర్ణ అధ్యాయాలు ఉన్నాయి. సో తన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈ పుస్తకం కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ది యంగ్ మైండ్స్ అని చెప్పేసి, ది యంగ్ మైండ్స్ అని చెప్పేసి ఇటీవల చిన్న పిల్లల కోసమే ఒక న్యూస్ పేపర్ వార్తలు నిలిచింది. న్యూస్ పేపర్ మన కామన్గా న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటాం. మనం మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్స్ కలెక్షన్, డేటా కలెక్షన్ మనం చూస్తూ ఉంటాము. సో అలా ఎక్స్క్లూజివ్గా చిన్న పిల్లల కోసమే ఒక న్యూస్ పేపర్ ఇటీవల ఏ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది అంటే మనకి అస్సాం ప్రాంతంలోని గౌహతిలో రావడం జరిగింది. ఆ పేరేంటంటే ది యంగ్ మైండ్స్. అంటే ఇందులో ఏముంటుందంటే చిన్నపిల్లలకు సంబంధించి బోధనా విధానము, ఏ రకంగా చిన్నపిల్లలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, అలా ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లలకు సంబంధించి బోధనా పద్ధతులు, వారిలో నైపుణ్యం పెంచడానికి ఎక్స్క్లూజివ్గా ఒక పేపర్ అనేది అమల్లోకి వచ్చింది. సో అలా గౌహతి ప్రాంతంలో ఇది రావడం జరిగింది. ఇద్దరు మహిళలను ఈ పత్రికలను ప్రారంభించారు. ఇద్దరు మహిళలు, ఒకరు నేహా మరియు ఒకరు నీలం సేతియా. నేహా మరియు నీలం సేతియా అనే ఇద్దరు పారిశ్రామికవేత్తలు చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని వారిలో నైపుణ్యాభివృద్ధి కలుగజేసే విధంగా సులువైన పద్ధతుల్లో బోధన పద్ధతులు మరియు రాయడం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాలను కూడా జత చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. అలా ది యంగ్ మైండ్స్ అనే ఒక వార్తాపత్రిక ఈరోజు వార్తల్లో నిలిచింది. అదొకటి కూడా అంటే ఏ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది అంటారు, అది మనకి అస్సాం ప్రాంతంలోని గౌహతిలో అమల్లోకి రావడం జరిగింది. అదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక పుస్తకం వార్త నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాసిన పుస్తకం. ఆ పుస్తకం పేరేంటంటే మనకి స్పార్కెల్లా అనే పుస్తకం. సో ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, హాలీవుడ్ యాక్టర్, కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలకి సంబంధించింది కాబట్టి ఈ పుస్తకం వార్తలో నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ ఇటీవల రాసిన పుస్తకం ఏంటి అంటే స్పార్కెల్లా. తన పేరేంటంటే చానింగ్ టాటమ్ అనే ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీల్లో నటించే ఒక యాక్టర్ ఒక పుస్తకం ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లల కోసం తన యొక్క డాటర్కి గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఒక పుస్తకం రాశారు. అలా చిన్నపిల్లలకు సంబంధించి ఈ అంశాన్ని కూడా ఈ రోజున లింక్ చేసుకోండి. సో అదే మనకి స్పార్కెల్లా అనే పుస్తకం, ఇది రానున్న మంత్లో రిలీజ్ అవుతుంది. సో అతనే హాలీవుడ్ యాక్టర్. సో స్పార్కెల్లా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే ఏపీకి సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒక క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రైతులకి సంబంధించి రుణాలు ఇచ్చే ఉద్దేశంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏంటంటే భారతదేశంలో బీమా రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క బీమా రంగ సంస్థ విషయంలో నియంత్రణ చేసే అత్యున్నత సంస్థ ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే రుణాల విషయంలో ఒక సులభతర పద్ధతికి సంబంధించి కొన్ని ఒప్పందాలు జరగడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఐఆర్డిఏ ఒక కమిటీని కూడా వేసింది, దినేష్ పంత్ అనే ఒక కమిటీ. అది కూడా ఈరోజు వార్తలు నిలిచిన కమిటీయే. దినేష్ పంత్ అనే కమిటీని ఏం అధ్యయనం చేయడానికంటే బీమా రంగంలో సంస్కరణ తీసుకురావడానికి దినేష్ పంత్ అనే ఒక 6 కూడిన ఒక సభ్యుల కమిటీని
IRDA వేయడం జరిగింది. IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, బీమా రంగానికి సంబంధించి సంస్కరణలు తీసే ఉద్దేశంతో దినేష్ పంత్ కమిటీని వేయడం జరిగింది. అలా బీమా రంగంపై పర్యవేక్షణ నియంత్రణ కలిగిన సంస్థ IRDA. అలా ఆంధ్రప్రదేశ్తో ఒక ఒప్పందం జరిగింది, మరియు దాంతోపాటు ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ అంశాలు కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ మ్యాక్సిమం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో బిట్స్ ఏ రకంగా వస్తారో ఆ రకంగానే మీకు ఇవ్వడం జరిగింది. బట్ టైం ఏమన్నా ఇప్పటికి కూడా ఇంకా లెంత్ అయినట్టుంటే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం మనం చూద్దాము. సో ఇవి మనకి ఈరోజు టాపిక్స్. రేపు రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఏమైనా మిగిలిపోయినా ఉంటే రేపటి క్లాస్తో మనం యాడ్ చేసేసుకుని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.